నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ మనీ వ్లాగ్స్. గాయస్, ఆల్మోస్ట్ ఈరోజు 6 అయింది. మనం లేట్గా వచ్చినాం అనుకుంటా, కానీ గనిగాడు మాత్రం తొందర వచ్చిండి. అలా నమస్తే. కటింగ్లు ఉన్నాడుగా, కొంచెం ప్యాంట్ లూజ్ అయిందంట, ఈరోజు ఖుషి అయిపోతున్నాడు. 28 నెంబర్ ఉన్నాయి కదా. కానీ హాయ్ ఐశ్వర్య, వస్తున్నావు వర్కౌటా? 1 మినిట్ చెప్తా. ఇంకా దునియా సాయిడ్ వచ్చిండు, కానీ దాక్కుంటాడు ఎందుకో. అయినా ఈ మధ్య ఎందుకో గ్లామర్ అవుతున్నాడు, మొత్తం ఇన్షర్ట్ వేసి. ఏం చేద్దాం అనుకుంటున్నావా? హీరో యా. ఎందుకు అసలు నువ్వు సబ్స్క్రైబ్ చేపిసలు మనుషులని అంతే అంటావా? రైట్, థ్యాంక్ యూ. ఇక మన వాళ్ళు వచ్చారు. అరే మీ తమ్ముడు ఎర్రా, సిగ్గున్నా రావానికి. ఇటు చూడు, ఏమో చేస్తున్నావు బ్రో, పుషప్ చేస్తున్నావు నువ్వు, వేరేలా వేస్తున్నావు. హాయ్ అన్నా, అయిపోయిందా వర్కౌట్? 4కి వచ్చినావా, 5కి వచ్చినావా అన్నా? 5కి వచ్చినావా? 6 కల్లా అయిపోగొట్టినావు. క్రేజీ అసలు. హాయ్రా. మెయిన్ మన జిమ్లో దత్తుగానికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అన్నట్టు యూట్యూబ్లో. ఇగో ఇరు దత్తుగాడు. అరే వాడన్నా బ్యాక్ తీసాడారా? బ్యాక్ చేద్దాం తెలియదారా? ఫ్రంట్ వేయాలా లాట్కి, బ్యాక్ బ్యాండ్ చేసారని తెలియదా నీకు? గుండు వలుగుతుందా అని చెప్పురా. మీ దోస్తులకు హాయ్ చెప్పు ఫస్ట్. నైస్, చలో లెట్స్ గో. మొత్తానికి మనలతోనైతే లెగ్స్ వర్కౌట్ చేపిద్దామని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యి అందరు రాగానే లెగ్స్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా ఒక్కొక్కటి స్క్వాట్స్ చేద్దామని చెప్పి 100 స్క్వాట్స్ వరకు వేద్దామంటే ఇంకా మనోడు ఒకటి డ్రాప్ అయిన తర్వాత ఇక మనోళ్ళు కూడా అందరూ అట్లనే డ్రాప్ అయిదామని ఫిక్స్ అయిపోయారు. అయినా కూడా అభిగాడు అయితే వాడు ఎప్పుడు నార్మల్గా వర్కౌట్ చేసినప్పుడే వీడు స్కామ్ చేశాడు అన్నట్టు, చేయకుండా 2 వేసాడు, తర్వాత ఆపేశాడు. ఫస్ట్ ఆడే డ్రాప్ అయ్యేటాడు, ఇంకా తర్వాత ఎండ్ వరకు అయితే నేనైతే వేసి ఉండే, ఎందుకంటే మనం జర గట్టిగా వేసాం కాబట్టి. తర్వాత ఫస్ట్ అయితే వాడు లెక్కలు స్టార్ట్ చేయరా అంటే వాడే స్టార్ట్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేసాను అన్నట్టు. తర్వాత ఒక 50 రెప్స్ అని చెప్పి వెళ్ళి వేపిస్తుండే లెగ్స్. సో మంచిగానే వేసిండు, కానీ కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా వస్తుండే అన్నట్టు జర. తర్వాత నేనైతే ఫ్రంట్ స్క్వాట్స్ అయితే వేసి ఉండే, ఒక 4 సెట్ల వరకు అయితే వేసిన. ఇక ఫ్రంట్ స్క్వాట్స్ చేసేటప్పుడు అయితే కొంచెం మనకు షోల్డర్స్ అయితే పెయిన్ ఉంటాయి, కానీ మంచిగా వేయాలి. ఎట్లా అంటే బ్యాక్ పైన స్ట్రెస్ పడకుండా నార్మల్గా మంచిగా కిందికి పైకి మన క్వాడ్ పైన పడేటట్టు చేయాలి. దీని తర్వాత హిప్ థ్రస్ట్ అయితే వేస్తుండే రోప్తోని. ఇంకా వీళ్ళు మంచిగా భోజనాలకు వచ్చినట్టు కూర్చున్నారు కదా, ఇంకా వీళ్ళు బాత్కని అన్నట్టు మనం వర్కౌట్ చేస్తుంటే బాత్కని పెట్టడానికి ముగ్గురు అట్లా మన ముఖేష్ గారు కూడా బాగా ఈ మధ్య జర గల్లీగా తయారవుతుండే రోజుకి. మొత్తానికి అయితే హిప్ థ్రస్ట్ అయితే వేసి ఉండే రోప్తోని. ఇంకా మనల్ని కూడా వేసారు, కానీ అన్ని వీడియోలు పెట్టాలంటే ఇక ఏడవుతుంది. దీని తర్వాత స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ అయితే వేసిన ఓ 4 సెట్లు, 20తోని, మళ్ళీ 25తోని, 30తోని. రెగ్యులర్ వర్కౌటే, నార్మల్ లెగ్స్. ఒకరోజేమో క్వాడ్, ఒకరోజేమో హామ్ స్ట్రింగ్స్ కాబట్టి. దీని తర్వాత లెగ్ కర్ల్స్ అయితే వేసి ఉండే, లాస్ట్కి 50 రెప్స్ అయితే వేసిన. జిమ్ అనుకున్నారా లేకపోతే ఏదైనా క్లబ్ అనుకున్నారా? ఏందిరా అవిగా? అరే గలీజ్గా నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావా? నీవు అవులాన్వా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తావుందిరా. అది బెంచులు తుడిచేదిరా, టీషర్ట్ ఇప్పుతుడు. ఏమో ఆలోచిస్తున్నావు ఏందా నువ్వు? ఏంటి పిల్ల కొడుకో బిడ్డలో పుట్టిందని చెప్పి బుర్ర వేస్తుండ్రా గలీజ్ ఫెలో. డన్ ఫర్ ది డే. క్లీనింగ్ సాటర్డేనే కాదు, నార్మల్ డేస్ అంటే ఎప్పుడు డస్ట్ ఉన్నా క్లీన్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే జిమ్ నీట్గా ఉండాలి కాబట్టి. మనం ఫిట్నెస్ కోసం వస్తున్నాం కాబట్టి జర జిమ్ నీట్గా ఉంటే కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వేరే జిమ్స్లలో చూస్తూ ఉంటాం కదా, చాలా డస్ట్ ఉంటుంది, కానీ అట్లా మెయింటైన్ చేయను, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే మన జిమ్కి వచ్చే వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఉంటారు. డిస్కస్ చేస్తూ ఉంటారు యాప్స్. టైం 12 అయితే నువ్వు ఇంటికి పోతలేవు ఇంకా. ఎట్లా చెప్పు ఇట్లా అయితే బ్రో? అరే ఏమో చేస్తున్నావు? జీవితంలో కూడా 6 ప్యాక్ ఇద్దామని అప్పుడు అనుకుంటావారా? ఏడొస్తాయి రా, నువ్వు వాకింగ్ చేసావు ఏం చేసావు, ఎట్లయితే చెప్పు. పీటీ ఇస్తున్నా నీకు ఇంకా బ్రో.
60 daysలో 6 ప్యాక్ చేస్తా అంటావా? చేస్తా. అందరూ ఆతృత కొద్ది వెయిట్ చేస్తారు బ్రో. ప్రతి ఒక్కడు అంటే మెసేజ్ చేస్తున్నారు 60 daysలో వస్తాయి అన్నా అని చెప్పి. ఏం చేద్దాం, రిజల్ట్ అనేది చూపిస్తాం. రావు అన్నదానికి మనము దానికి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సరేబుల్ అట్లా. స్వాతి అన్న ఇప్పుడు రావు అని చేద్దాం మనం. కెప్టెన్ జిమ్ కోచ్ తోటి ఎస్ అంతే, వినేదే లేదు, తగ్గేదే లేదు. బ్రో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, దావత్ ఇవా? ఏడుకోదాం, వెరీ గుడ్. ఏడుకోదాం అంటే అంతే, బిర్యానీ గిర్యానీ ఏమొద్దు. బ్రో నువ్వు అంటే షోల్డర్ చేస్తున్నావు, మంచిగా అనిపిస్తుందా? లాటరల్ లెగ్స్ తీస్తుంటే మంచిగా అనిపిస్తుందా? చేయి మంచిగా కావాలి బ్రో. ఓకే, సో ఈరోజు మార్నింగ్ సెషన్ డన్ ఫర్ ది డే బ్రో, డన్ ఫర్ ది డే. చలో గో టు ఈవినింగ్ సెషన్. గాయస్ యాక్చువల్లీ యాక్టివా సర్వీస్కి ఇచ్చి ఉండే చాలా రోజులు అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఒక 52,185 కిలోమీటర్స్ ఉంది. ఇంకొని కూడా 5 years అవుతుంది. ఇంకా నీట్గానే ఉంటాను అన్నట్టు, మనకు బండి అంటే ఇష్టం కదా. సో యాక్టివ్ వర్క్ అయితే ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో మనం జిమ్కి అయితే వచ్చేసాం, ఈవినింగ్ సెషన్. ఇప్పుడు వెళ్ళి కొంచెం సేపు వాక్ చేయాలి, వాక్ చేసి ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ గో టు జిమ్. జాబ్ చేస్తే ఇట్లుంటుంది బాధలు. ఏం బాధ అన్నా? ఇప్పుడు నాది జరిగితే మేము మంచిగా ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే ఆయన జరసేపట వర్కౌట్ ఇట్స్ పెట్టుకొని. ఏమరా సాయి బ్రో వచ్చిండు. బ్రో ఇక రా బ్రో, నువ్వు ఇక రా. ఈరోజుకి డన్ ఫర్ ది డే. ఈరోజు ఈవినింగ్ సెషన్ అయితే అయిపోయింది. ఇక మన వాళ్ళు అయితే క్లోజ్ చేసుకుంటాం మేమే. సో ఈరోజు బాయ్ అప్పురే బాయ్. సో ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఈరోజుకి. అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఫాలో ఫర్ ది మోర్ అప్డేట్స్. బాయ్, గుడ్ నైట్.